రా అక్క, రా. మేడం లోపల ఉన్నట్టున్నారు సీతక్క. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మా ఓనర్ అక్క. నమస్తే అండి. ఈ అమ్మాయి ఎవరు? మా ఇంటి దగ్గరే ఉంటుంది మేడం. జాబ్ కోసం వెతుకుతోంది. నిన్న శాంతి పని మానేసింది కదా, అందుకని జాబ్ కోసం అని తీసుకొచ్చాను. పేరేంటి? సీత మహాలక్ష్మి. ఏం చదువుకున్నావు? డిగ్రీ పూర్తి చేశాను. ఏం చేయగలవు? ఏ పనైనా చేస్తాను. మీకు మాట రాకుండా నేను మాట పడకుండా చేసుకుని వెళ్తాను. మంచి కుటుంబం నుంచి వచ్చిందానిలా ఉన్నావు. డిగ్రీ చేసావు. పార్లర్ అంటే టాప్ టు బాటమ్ చాలా పనులుంటాయి. బ్యూటీ పార్లర్ కదా, నీట్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పనా అని అనుకోవద్దు. వృత్తిని గౌరవిస్తేనే అభివృద్ధి అని నమ్మేదాన్ని. వర్క్ ఈజ్ లైఫ్. చిన్న పెద్ద అనేది పనిలో చూడను. డ్యూటీని డ్యూటీలా ఫీల్ అవుతాను. సరే, సూపర్వైజర్గా చేరు. అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాలి. అకౌంటబిలిటీగా ఉంటాను మేడం. గుడ్. జాగ్రత్తగా చేసుకో. పదక్క. నువ్వు వెళ్ళు, తను వస్తుందిలే. ఏంటక్క, స్లమ్లో ఉన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నామంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చివరికి ఇలా పార్లర్లో కాళ్ళు పట్టడానికి గోళ్లు తీయడానికి దిగజారా? మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడు. కాళ్ళు పట్టినా వేళ్లు లాగినా నేను డ్యూటీగానే ఫీల్ అవుతాను. నీకే వృత్తి లేదు, వ్యక్తిత్వం లేదు. వ్యత్యాసం తెలియని నీలాంటి వాళ్లే ఇలా వెక్కిరిస్తూ ఉంటారు. దీన్నే కింద పడ్డా పై చెయ్యి అనడం. అసలు పడితే కదా కింద పైన అనేది. నేను పడ్డాననుకోవడం మీ భ్రమ. నేను పడ్డాననుకొని మీరు బోల్తా పడుతున్నారు. నేను ఎక్కడి నుంచో మొదలైంది అనుకుంటున్నాను. మీరు ఎక్కడో ఉన్నామన్న భ్రమలో పడి లేస్తున్నారు. ఎప్పుడు మీరు అక్కడే ఉంటారు. నేను మిమ్మల్ని గెలిచి దాటి వెళ్ళిపోతాను. పొగరు తప్ప ఇంకేమీ లేదు. గెలవలేక తప్పించుకుంటుంది. మీలా పని పాట లేని దాన్ని కాను. తీరిగ్గా పంచాయతీలు పెట్టుకోవడానికి నా జాబ్ నాకుంది. ఇదో జాబు, దానికో పోజు. ఏమీ లేని మీకన్నా ఏదో ఒకటున్నా నేను బెటర్ కదా. స్వర్ణకి ఈ విషయం చెప్దాం. రోజు ఇక్కడికొచ్చి దీన్నొక ఆట ఆడుకోవచ్చే. పద. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీకు ఇంజిన్ పని అంతా తెలిసినట్టే అనిపిస్తుంది. కానీ డిగ్రీ చేశానంటున్నావు, ఇలా గ్యారేజ్లో చేస్తావా? అదేంటి సార్, ఆటోమొబైల్ ఇంజనీర్ గ్యారేజ్లోనే కదా చేయాల్సింది. కాకపోతే పెద్ద సంస్థలు చిన్న సంస్థలు అందరూ ఆర్టీఓలు కారు కదా. అది నిజమే అనుకో. సార్, మీకు మంచి మెకానిక్ అనే పేరుంది. పైగా మీది మంచి హ్యాండ్ అని విన్నాను. మీ దగ్గర పనిచేసిన కుర్రాళ్ళందరూ పైకొచ్చారని విన్నాను. నన్ను కూడా ఆశీర్వదించండి సార్. రేయ్, అరించినట్టు. సరేనయ్యా, నేను పనిస్తాను, కానీ ఆ సార్ అనే మాట మాత్రం అనుకో. అదేంటి సార్, ఓనర్ని సారానిక ఇంకే ఉంటారు. అది నాకు పడదు, కానీ ఈ ఫీల్డ్లో అన్న అనడం బెటరు. అలా పిలు. సరే అన్న. నాకు అన్న లేడు, దేవుడిచ్చిన అన్న అనుకుంటాను. నచ్చావయ్యా. ఓకే, బాగా పని చేసుకో. నువ్వు కూడా గ్యారేజ్ ఓనర్ అవుతావు నాలాగే. థ్యాంక్స్ అన్న, చాలా చాలా థ్యాంక్స్. అన్న అన్న, ఏ బండి చూడాలన్నా? ఇదిగో ఇదేదో సౌండ్ వస్తుందంట, ఒకసారి చెక్ చేయి. సరే అన్న. చంద్రిక ఫినిష్ అయిపోయిందా? అయిపోయిందక్క. హెయిర్ కర్లింగ్ చేయాలి. చంద్రిక, వాళ్ళ సంగతి చూడు. కూర్చోండి మేడం. ఏం చేస్తున్నావు? మేడంకి ఫేస్ ప్యాక్ చేయాలి. ముందు అది లైవ్.
ఈ క్రీమ్ కలుపుతున్నావా? అవును మేడం. దీన్ని వాడొద్దు, వేరే మార్చు. నేను నీకు వేరేది ఇస్తాను. అప్పుడే పెత్తనాలా? ఇది మా పార్లర్ విషయం, మీరు మాట్లాడొద్దు. ఇది అయిపోయింది, ఇంకోటి వాడొద్దన్నారు మేడం. కొత్తది అవసరం లేదు మేడం. దీని డేట్ ఎక్స్పైర్ అయింది. ఇలాంటివి వాడొద్దు. ఎప్పుడు ఇదేగా వాడేది. మేడం వద్దన్నారుగా. ఇలాంటివి వాడితే ఫేస్కి ఏమైనా కావచ్చు. అది ఇలా ఇవ్వు.